హాయ్ అండి, వెల్కమ్ టు సాయి భవాని యూట్యూబ్ ఛానల్. చాలామంది అయితే మన వీడియోస్ని చూసి కనీసం సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని రెసిపీస్ని అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి శనగపిండితో హల్వా. సింపుల్ ప్రాసెస్ అండి. దానికోసం అయితే ఒక బాండి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు పంచదార అయితే తీసుకోవాలి. ఇందులో మీకు మెజర్మెంట్స్ కోసం 1 కప్పే చూపిస్తున్నాను. ఆ కప్తో 1 కప్పు పంచదారకి 2.5 కప్పులు అయితే వాటర్ తీసుకోండి. ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పంచదార మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించేయండి ఫుల్గా. మీకు మెజర్మెంట్స్లో మీకు అనుకూలంగా ఏ కప్ ఉంటే ఆ కప్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 కప్తోనే ఇదంతా మెజర్ చేయాలండి. ఇక్కడ ప్రాసెస్ అంతా ఇందులో మనకి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే ప్రాసెస్ అయితే వచ్చేస్తుందండి. సూపర్ టేస్టీగా వస్తుంది స్వీట్ అయితే. ఈలోపు మన పంచదార అయితే కరిగిపోయింది చూడండి మొత్తం. ఇదైతే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతోని 1/4 కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అదే కప్తోని 1 కప్పు శనగపిండి అయితే తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ శనగపిండి అయితే ఉండలేకుండా అలా కలిపేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి. ఎందుకంటే శనగపిండి మాడిపోయిన టేస్ట్ పోతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా స్లోగా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్. ఇలా ఉండలేకుండా మొత్తం కలిపేసి అలా కలుపుతూనే ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలండి. ఎందుకంటే దాన్ని ఆయిల్ అండ్ ఈ శనగపిండి అనేది బాగా మిక్స్ అవ్వాలి కదా. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకుంటాం కదండి పంచదార వాటర్ అనేది, పంచదార కరిగించుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని అయితే మనం కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, అస్సలు గంటి అయితే తిప్పడం అయితే ఆపకండి. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా. ఇలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క గంటి వాటర్ వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. వాటర్ వేసినప్పుడు ముద్దలా అవుతుంది, బట్ ఇంకా ఇంకా అలా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి ఒక్కొక్క గంటి అలా వేస్తూ. మీకు ఫుడ్ కలర్ నచ్చితే ఇక్కడ రెడ్ ఆర్ గ్రీన్ సంథింగ్ ఏదైనా మీకు ఏ కలర్లో కావాలంటే, ఆరెంజ్ ఏ కలర్ కావాలంటే అది ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది. ఇలా వాటర్ అంతా కొంచెం కొంచెం వేసేసుకోవాలండి. అలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. మొత్తం వాటర్ అంతా వేసిన తర్వాత దాన్ని ఫుల్గా అలా బీట్ చేస్తూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే ఈ ప్యాటర్న్ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి. థిక్ ప్యాటర్న్ లాగా రెడీ అవుతూ ఉంటుంది. కలపడం అయితే ఎక్కడ ఆపకూడదండి. కలపడం ఆగితే ఇది ముద్దలాగా అయిపోవడం కానీ మాడిపోవడం కూడా అయిపోతుంది. అందుకనే దీన్ని అలా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా అయితే ఈ స్వీట్ రెసిపీ అయితే మనకు వస్తుందండి. బాగా అలా బీట్ చేసుకుంటే అలా కలపాలండి, చుట్టూ అంటికిపోకుండా అడుగు పట్టకుండా. జస్ట్ లైట్గా సపరేట్ అవుతున్న టైంలో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే మనం ఇందులో యాడ్ చేయాలి. నెయ్యి వేసిన తర్వాత కూడా అలా కలుపుతూనే ఉండాలండి బాగాన. ఇలా ప్యాన్ నుంచి అలా సపరేట్ అవుతూ ఉంటుంది కదండి. సపరేట్ అయినా ఒక 1 మినిట్ వరకు కూడా అలాగా మనం కలుపుతూనే ఉండాలండి బాగాన. అప్పుడే ఇంకొంచెం థిక్గా రెడీ అవుతుందండి మనకి హల్వా అనేది. ఇలా బాగా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 కప్ బౌల్తో అయితే ఇలా వేసేసుకొని
దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే లైట్గా వేసేసుకుంటే డెకరేషన్కి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే అస్సలు నమ్మలేరు. 3 ఇంగ్రీడియంట్స్: పంచదార, ఆయిల్, శనగపిండి, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. ఎవరికైనా గెస్ట్ వచ్చేటప్పుడు స్వీట్ చేయాలన్నా కూడా ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.